అప్పుడు ఇచ్చిన మాట్లాడు సిటీ కేబుల్ ఇట్లా మా దగ్గర దోస్తు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. బ్రదర్ మాట్లాడండి బ్రదర్ మాట్లాడాలి నా పైసలు లేవు. చెప్పు అన్న ఇంటికి పోతే ఏమైతే మనం మనసులో మాట అప్పుడు ఇచ్చిన మాట్లాడు సిటీ కేబుల్ ఇట్లా మా దగ్గర దోస్తు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. బ్రదర్ మాట్లాడండి బ్రదర్ నా పైసలు లేవు. అన్నపూర్ణ సౌరస్థ వద్ద చందన ఎంటర్ప్రైజెస్ పేరుతోటి భారత గంగాధర్ అనే వ్యక్తి అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు. అక్కడ ఉన్నటువంటి అదే ఏరియాలో ఉన్నటువంటి విద్యానగర్ పోచంగౌడకు సంబంధించిన మిత్రులు, చిన్నప్పుడు స్నేహితులు, చుట్టాల బంధువుల దగ్గర దాదాపు ₹1,00,00,000 అప్పు తీసిండు. తెలియకుండా ఒకరి దగ్గరగా బినామీ పేరుతో విద్యానగర్లో ఒక దాదాపు 60 లక్షల విలువతో ఒక బిల్డింగ్ కట్టిండు. తర్వాత కొన్ని ప్లాట్స్ అక్కడక్కడ కొన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 20 రోజుల కింద ఉడాయించిండు. దాని బాధితులందరూ కలిసి వల్ల జగిత్యాల పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. సిఐ గారు మాట్లాడుతూ అందరికి సహకారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజా చైతన్య సదస్సు కార్యక్రమం మన కరీంనగర్ జిల్లాలో ఈ నెల 26వ తారీఖు నాడు కార్యకర్తల సమ్మేళనం ఉంది. దానికి ప్రజా చైతన్య సదస్సు అనే నామకరణం చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు చెన్నమనేని విద్యాసాగరరావు గారు, రామకృష్ణారెడ్డి గారు, తదితర నాయకులందరూ, రాష్ట్ర ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా పాల్గొంటున్నారు. దీని కొరకు మన భారతీయ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశము, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజేపీని గెలిపిద్దాం, దేశాన్ని రక్షిద్దాం అనే నినాదంతో ఈరోజు గ్రామం ఘర్ ఘర్ చలో, గాం గాం చలో అనే కార్యక్రమం కూడా అతి త్వరలో కూడా తీసుకోబోతుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు అవినీతితో కూడిపోయిన ఈ యూపీఏ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు ఈచరించుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. ఈరోజు ఎన్ని స్కామ్లు చూసినాము. హెలికాప్టర్ల స్కామ్ చూడండి, ఆ తరంగాలలో కూడా స్కామ్లు, 2G సెక్టర్ అంటే తరంగాలలో కూడా స్కామ్ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే మిగిలింది. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకోనండి, ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని స్కామ్ల మయంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ప్రజలు కూడా విసికి వేజారి ఉన్నారు. ధరలు చూడండి, పెట్రోల్ చూడండి, డీజిల్ ఎన్నిసార్లు పెరిగింది. అదే ఇండియా గవర్నమెంట్కు మీరు ఈ యూపీఏ ప్రభుత్వానికి బేరా చేసుకుంటే ఆ రోజు ఎంతో గ్రామీణ సడక్ రోజుగారి యోజన కింద ఎన్నో గ్రామాలు అభివృద్ధి పదంలో నడిచినాయి. ఆ రోజు వాటర్ సప్లై స్కీమ్స్ అయితేనండి, రహదారుల అనుసంధానం అయితేంది, మీరు ఎన్నో ప్రాజెక్టులు కూడా వాజ్పేయి ప్రభుత్వంలో ఈ సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీకే. అందుకే బీజేపీని గెలిపిద్దాం, దేశాన్ని రక్షిద్దామనే నినాదంతో ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రేపు వెంకయ్యనాయుడు గారి సభలో ఎన్నో విషయాలు చెప్తారు. ఆ విషయాల కొరకు మీరు కార్యకర్తలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున కరీంనగర్ తరలి రావాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలిపోవాలని కార్యకర్తలందరికీ విన్నపం చేసుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందులో కూడా ఈరోజు చూశారు కదా, నిన్న సడక్ బంద్లో ఎంతోమందిని జైల్లో పెట్టారు. పాపం ప్రొఫెసర్ కోదండరామ్ గారు అక్కడ లేకున్నా కానీ ఉన్నట్టు సృష్టించి దొంగ కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క నోరు కూడా తెరవడం లేదు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఈరోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. మన మీద కక్ష ధోరణితో ఇవన్నీ కేసులు పెట్టించి జైళ్ళల్లో పంపాలని చూస్తున్నారు. ఎంతమంది జైలుకు వెళ్ళినా ఈ ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. భారతీయ జనతా పార్టీ 2014 రావడం ఖాయం. ఎన్డీఏ హయాంలో కూడా తెలంగాణ కూడా రావడం ఖాయం. ఈరోజు కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.